చిత్తూరు జిల్లా పొంగునూరు మున్సిపాలిటీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 39,39,05,874 రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ ఆఫీసులో బడ్జెట్ సమావేశం జరిగింది. బడ్జెట్ను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. తర్వాత అత్యవసర సమావేశం నిర్వహించారు. వార్డుల్లో జరగాల్సిన అభివృద్ధి పనులపై వారు చర్చించారు. ఈ బడ్జెట్ మా కౌన్సిలింగ్కి 5వ బడ్జెట్. గౌరవ శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు, అలాగే ఎంపీ మిథున్ రెడ్డి అన్న గారి సహకారంతో 2021-22 అప్పటి బడ్జెట్ 36 కోట్లు మొదటి బడ్జెట్గా చేసినాము. అలాగే ప్రతి సంవత్సరం కూడా పొంగునూరు అభివృద్ధి కోసం ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మన పాలక వర్గం చేస్తున్న కృషిని సంవత్సరం పెంచుకుంటూ ఈరోజు 26-27కి 40 కోట్లు వరకు చేశాము. అది మన పాలకవర్గంలో ప్రతి సంవత్సరము పెంచుకుంటూ ఈరోజు పొంగునూరు బడ్జెట్ 40 కోట్లు చేసిన దానికి మన పాలక వర్గానికి, అలాగే గౌరవ ఎంపీ ఎమ్మెల్యే గారికి పాలకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. బడ్జెట్ విషయానికి వస్తే బడ్జెట్ జీజీఎంపీ అమౌంట్ కానీ అట్లా పెండింగ్ పెట్టినారు సార్. బడ్జెట్లో అది చూపించి కాంట్రాక్ట్స్కి ఆ బిల్ ఇవ్వలేదు మనము. దయచేసి జీజీఎంపీ ఇది క్లియర్ చేసి బడ్జెట్ పూర్తిగా ఒక కులికి వస్తే బాగుంటుంది. ఎందుకంటే 26-27 40 కోట్ల వరకు బడ్జెట్ చేసిన ఘనత ఇక్కడ శాసనసభ్యులు ఈ పాలక వర్గందే. ఈ బడ్జెట్కి ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేస్తున్నాం. నక్కబండలో కొత్తగా పైపులైన్ వేయడం జరిగింది. అక్కడ నీటి సరఫరాకు ఇబ్బంది అవుతుందనేసి మొన్న అందరూ రావడం జరిగింది. మేము కమిషనర్ గారు కూర్చొని ఇక్కడ ఏమంటే కొత్త ట్యాక్స్ ఫిక్స్ చేయలేదు చలాయింట్లో అవంతా చెప్పి 1000 రూపాయల లోపల వచ్చిన వాళ్ళందరికీ బీపీఎల్ స్కీమ్ కింద 300 లక్షలకే వ్యాపిస్తామనే తెలియజేశాము. వాళ్ళకి టైం పడుతుంది మొత్తం అయిన వరకు. అప్పటి వరకు కమిషనర్ గారికి ఇప్పుడు 3 ట్యాంకులో 4 ట్యాంకులో వాటర్ పంపించడం జరుగుతుంది. వాళ్ళ వీలైనంత ఇంకా 2-3 ట్యాంకులు అడిషనల్ పంపించి అక్కడ నీటి కొనడానికి ఇబ్బంది లేకుండా చూడాలనేసి తెలియజేసుకుంటున్నాం.